ప్రైజ్ ది లార్డ్. అత్యున్నత సింహాసనాసీనుడైన దేవాది దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. ప్రతిరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన బలమైన ఆత్మీయ ఆహారాన్ని మన ఆత్మకు చేరవేస్తూ మన ఆత్మని బలపరుస్తూ ఆయన సన్నిధిలో మనని బలంగా ముందుకు నడిపిస్తున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదటి దిన వృత్తాంతములు 22వ అధ్యాయం 13వ వచనం. ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకుము, దిగులు పడకుము. దేవుని స్తోత్రం. ఇప్పుడున్న పరిస్థితులలో చాలా మంది జీవితంలో చాలా కొదువై ఉన్నది ధైర్యం ఒక్కటే. అందరి జీవితాలలో ఎక్కువైపోయింది భయం. ముఖ్యంగా దేవుని నమ్మిన బిడ్డల జీవితాలలో కోల్పోయింది ఏంటంటే ధైర్యమే. ఎక్కడ చూసినా భయం, ఏది జరిగినా భయమే, ఎటు వెళ్ళాలన్న భయమే, ఏ శ్రమ వచ్చినా భయమే. అందరూ కూడా ధైర్యాన్ని కోల్పోతూ, ఎప్పుడు మనం ధైర్యాన్ని కోల్పోతామంటే దేవుని యందు విశ్వాసం లేనప్పుడు మన జీవితంలో ధైర్యాన్ని కోల్పోతూ ఉంటాం. మనం దేవునికి దూరంగా ఉన్నప్పుడు ఏ శ్రమ వచ్చినా ఏ బంధకాలు వచ్చినా భయపడుతూ ముందుకు వెళ్తూ ఉంటాం. మరి దేవుని యందు విశ్వాసం విడిచిపెడితేనే నీ జీవితంలో భయము కలుగుతుంది. నువ్వు దేవుని మీద పూర్తిగా ఆనుకొని ఉంటే నాకు దేవుడు ఉన్నాడు కదా, నాకెందుకు భయం అని నువ్వు ధైర్యంగా ఉంటావు. అందుకే ప్రభు అంటున్నాడు ఈ ఉదయకాల సమయం అందున, ఎక్కడ నువ్వు దేవుని యందు విశ్వాసం విడిచిపెట్టినావో ప్రియ సహోదరి సహోదరుడా, భయపడుతున్నావో ఏ విషయంలో అంటే నువ్వు దేవుని యందు విశ్వాసంగా లేవని అర్థం. ప్రభు అంటున్నాడు ధైర్యం తెచ్చుకొని బలంగా ఉండు. ఏ విషయంలో కోల్పోయినావేమో ధైర్యము, ఏ విషయంలో నువ్వు నిరాశల నిస్పృహతో ఉన్నావేమో, అందుకే ప్రభు అంటున్నాడు ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండుమో, భయపడకమో, దిగులు పడకమో, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. మన దేవుడు సజీవుడై ఉన్నాడండి, బ్రతికే ఉన్నాడు. ఆయన వింటున్న దేవుడు, చూస్తున్న దేవుడు, మాట్లాడే దేవుడు. ఎక్కడ నిన్ను విడిచిపెట్టినాడు? ఎందుకు చిన్న చిన్న వాటికి భయపడుతున్నావు? ఎందుకు ప్రతి ఒక్క విషయానికి ధారాళంగా ఆలోచిస్తూ భయం తెచ్చుకుంటున్నావు నీ హృదయంలో? ఎందుకు దుష్టుడు వేస్తున్న అగ్ని బాణములకు చోటిస్తున్నావు? వాడు మొట్టమొదటిగా వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. కాబట్టి వాడు మనుషుల జీవితంలో, ముఖ్యంగా దేవుని నమ్మిన బిడ్డల జీవితంలో వాడు మొట్టమొదటిగా ఏర్పాటు చేసేది ఏంటంటే భయం. భయము భయము ధైర్యాన్ని కోల్పోయేలా చేసి మనలో ఒక ఆలోచన పుట్టించి దాన్ని ఎక్కడికో దారి తీస్తూ ఏదో ఆలోచించేలా చేస్తూ మన హృదయంలో ఒక భయాన్ని పుట్టిస్తూ మనని దేవునిలో పడిపోయేలాగా చేస్తూ ఉంటాడు. ఇది చాలా మంది గమనించుకోలేరు దేవుని బిడ్డలు. ప్రియ దేవుని బిడ్డలారా, దేనికి భయపడుతున్నావు? రాత్రంతా ఏం జరుగుతుందో, ఏ విషయంలో ఏమవుతుందో అని భయపడుతూ పడుకుని ఉన్న నీతో ఈ ఉదయాన్నే లేచవగానే నీకు ప్రభు ఒక గొప్ప శుభవార్త చెప్తున్నాడు. ధైర్యం తెచ్చుకొని బలంగా ఉండు నా కుమార్తె, ధైర్యం తెచ్చుకొని బలంగా ముందుకెళ్ళు నా కుమారుడా, భయపడకు, దిగులు పడకు, నేను నీకు ఉన్నానంటున్నాడు ప్రభు. ఆయన మనకు తోడున్నాక ఎందుకండి భయపడవలసిన అవసరం లేదు. ఆయన నీతో ఉన్నాక ఎందుకు భయపడుతున్నావు? ప్రభు నీ పక్షమునున్నాడు. దేనికి భయపడకము, దేనికి దిగులు పడకము, జడియకము. దేవుడు ధైర్యంగా ఉండంటున్నాడు. దేనికి భయపడుతున్నావు? దేని విషయంలో ఆలోచిస్తున్నావు? నీకున్న అనారోగ్యమా, నీకున్న శ్రమల, నిన్ను అనవసరంగా నిందలు వేస్తూ బాధించేవారు ఎక్కువైపోయారా? నిన్నుగా అనేకులు తృణీకరిస్తున్నారా? అసలు నిన్ను ఎవరో ఏదో చేస్తారని భయపడుతున్నావా? నీ శత్రువైన దుష్టుడు, దుర్మార్గుడు ఏదో చేస్తాడేమో నిన్న నీ భయముతో నిద్రపోకుండా వేదన పడుతున్నావా? ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభు అంటున్నాడు ధైర్యంగా ఉండు. ఎందుకు భయం? దేవుడు బ్రతికున్నాడు, జీవముతో ఉన్నాడు, ఆయన సజీవుడై ఉన్నాడు. నీ భయం అంతా చూస్తున్నాడు, తన్ని అణిచివేస్తున్నాడు. నీ శత్రువుని త్రొక్కివేసి పాతాలనికి అణిచివేస్తూ నీకు ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించబోతున్నాడు. ఈ ఉపవాస దినములలో ప్రభు బలంగా మాట్లాడుతున్న మాట, నువ్వు ధైర్యంగా ఉండు, బలముగా ఉండు, దిగులు పడకు, భయపడకో, నేను నీకు తోడున్నానంటున్నాడు ప్రభు. అటువంటి ధైర్యం ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎంతమంది ఈ వాక్యం వింటున్న బిడ్డలలో ధైర్యం కోల్పోయి భయముతో ఉన్నారో, వారి జీవితంలో ఏ విషయంలో భయపడుతున్నారో ఆ బంధకము తెగిపోవునుగాక. వారి జీవితాలలో అద్భుతమైన ఆశీర్వాదములు విడుదలయ్యి ప్రభువా, బిడ్డలు ధైర్యముతో నీ సన్నిధిలో ముందుకు వెళుతూ నీ నామాన్ని మహిమపరుస్తూ నిన్ను ఘనపరుస్తూ వారు నాయన నీ సన్నిధిలో బలంగా నిలబడుటకు కృప చూపించమని, నీ ప్రార్థన అంతా నీ సన్నిధానమునకు చేర్చుకోమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.